గోకర్ణ ఆత్మలింగ క్షేత్రం గురించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడు చూద్దాం. వారణాసి, రామేశ్వరంతో సమానంగా భావించే ఈ పవిత్ర క్షేత్రానికి శివుడి ఆత్మలింగం రావడానికి కారణం రావణుడని మీకు తెలుసా? ఆ ఆసక్తికరమైన కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఆత్మలింగం పురాణం. రావణుడు తెలుసు కదా, శివుడి కోసం ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అయితే శివుడు ఒకటే షరతు పెట్టాడు, లంక చేరేదాకా లింగాన్ని అస్సలు కింద పెట్టకూడదని. మరి ఆ లింగం గోకర్ణంలో ఎలా స్థిరపడింది? అక్కడే గణపతి ఒక బాలుడి రూపంలో ఎంట్రీ ఇస్తాడు. రావణుడు సంధ్యావందనం కోసం వెళ్తూ లింగాన్ని గణపతికి ఇవ్వగా ఆయన దాన్ని నేలపై పెట్టేస్తాడు. కోపంతో రావణుడు కొట్టిన దెబ్బకు గుర్తుగా అక్కడి గణపతి విగ్రహం తలపై ఇప్పటికీ ఒక నొక్కు కనిపిస్తుంది తెలుసా? రెండవది పంచశైవ క్షేత్రాల ఆవిర్భావం. సరే, కింద పెట్టిన లింగాన్ని రావణుడు తన బలంతో పైకి లాగడానికి చాలా ప్రయత్నిస్తాడు, కాని అది అస్సలు కదలదు. ఆ ప్రయత్నంలో లింగమున్న పెట్టె, మూత, వస్త్రం, తాడులు ఇవన్నీ వేర్వేరు చోట్ల పడి మరో 4 లింగాలు ఉద్భవించాయన్నమాట. గోకర్ణంలోని మహాబలేశ్వర లింగంతో కలిసి ఈ 5 పంచక్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. చివరగా ఈ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఒక కథనం ప్రకారం శివుడు భూమిపైకి గోవు అంటే ఆవు చెవి నుండి ఆవిర్భవించడంతో గోకర్ణం అని పిలుస్తున్నారు. రామాయణం, మహాభారతాల్లోనే కాదు, కాళిదాసు రచనల్లో, ఛత్రపతి శివాజీ సందర్శనలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. అంటే ఎంత ప్రాచీనమైనదో ఆలోచించండి. చూశారుగా, రావణుడి వరం, గణపతి యుక్తి, ఈ రెండూ కలిసి గోకర్ణాన్ని శివుని ఆత్మలింగం వెలసిన మహాపుణ్యక్షేత్రంగా మార్చాయి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.